హాయ్ అండి. అందరికీ చిల్లిగారి అలాగే చికెన్ కూర అంటే చాలా ఇష్టం కదా! కాకపోతే ఆ చిల్లిగారి పర్ఫెక్ట్‌గా రావాలంటే నేనైతే ఇవాళ పొట్టుపప్పుతో ట్రై చేసేస్తున్నాను. ఇది మొన్న ఇంటికెళ్ళినప్పుడు నాన్న పొలంలో పండిందంటే అమ్మమ్మ చేసి ఇచ్చింది నాకు మినపప్పు. అది తెచ్చుకొని మా పిన్ని వచ్చింది కదా! తన చేత వేయించుకుంటున్నాననమాట గారెలు. నేను ఎక్కువ గుల్లపప్పుతోటే చేస్తూ ఉంటాను కానీ నాకు కొంచెం గట్టిగా ఎలాగో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ మొన్న ఇంటికెళ్ళినప్పుడు అక్క చేసింది చాలా బాగా నచ్చి ఈ పప్పునైతే తీసుకొచ్చేసుకున్నాను. ఈ పప్పును కూడా సేమ్ మన మినపగుళ్ళు లాగానే ఒక 5 గంటల వరకు నానబెట్టిన తర్వాత పొట్టు మినపప్పుకి మనకి పైన పొట్టు వస్తుంది కదా! ఆ పొట్టునంతా చక్కగా వచ్చేస్తుంది. 5 గంటలు నానిన తర్వాత దాన్ని తర్వాత మనం గాలించుకోవాలి. గాలించేసుకొని చక్కగా ఇలా గ్రైండర్‌లో వేసుకోవాలి. అక్క దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా ఇలా గారెల కింద వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందని ఎంతో సాఫ్ట్‌గా ఉంటుంది. ఒకసారి ఇలా తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనుకుంటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగుందని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఆల్.